హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ టెట్ 2026 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇంత ముందుకు వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు కూడా అర్థమయ్యేటట్టు స్టెప్ బై స్టెప్ అనేది నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చిన వాళ్ళు, ఎక్స్ప్లెనేషన్ నచ్చిన వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను తీసుకున్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ 1296 ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ 2 power m ఇంటూ 3 power n, దెన్ ద వాల్యూ ఆఫ్ m ఇంటూ n ఈజ్ 1296ను 2 power m ఇంటూ 3 power n రూపంలో రాయగా m ఇంటూ n విలువ ఎంత అని అడిగారు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ప్రాబ్లంలోనే కనిపిస్తుంది, 1296ని మనము 2 power m ఇంటూ 3 power n రూపంలో అయితే రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 1296ని మనము 2తోని 3తోని బాగా హారం చేయాలి. 2 6 2 4 2 8 నెక్స్ట్ 2 3 2 2 2 4 2 6 2 నెక్స్ట్ 2 8 1. ఇక్కడ కింద కనిపించదని చెప్పి ఇప్పుడు నేను 81 ఉంది. 81 అనేది మనకు పోదు కనుక 3 1s తీసుకోండి. 3 2s 2 7 3 7s 3 9s 3 3s 3 1s. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రాబ్లం. 2 ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 4 అంటే 4 టైమ్స్ వచ్చింది కనుక 2 power 4 ఇంటూ 3 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3 4 3 power 4. సో మనం రాసాం కదా, 1296ని 2 power m ఇంటూ 3 power n రూపంలో రాసాం. సో m ప్లేస్లో ఎంత వచ్చింది మనకు? పవర్ ఎంత వచ్చింది? నెంబరు 4. n ప్లేస్లో ఎంత వచ్చింది? 4. మనకు m ఇంటూ n కనుక్కోమంటారు అంటే 4 ఇంటూ 4 ఎంత? 16 ఆన్సర్. సో ఈ విధంగా మనం దేంతో భాగించాలి అనేది ఇక్కడనే ఉంటుంది. బేస్లో కనిపిస్తూ ఉంటాయి నెంబర్లు. 2 power m అంటే ఫస్ట్ 2తో భాగించండి, తర్వాత 3తో భాగించండి. అప్పుడు పవర్లో వచ్చిన నెంబర్లను ప్లస్ చేయమన్నారా, ఇంటూ చేయమన్నారా, మైనస్ చేయమన్నారా చూసుకోండి. ఇక్కడ మనకి m ఇంటూ n వాల్యూ అడిగింది కనుక 4 4s 16 అని రాస్తాం. ఒకవేళ m ప్లస్ n వాల్యూ అడిగితే 4 + 4 అని రాస్తాం. m మైనస్ n అడిగింది అనుకోండి, 4 - 4. సో ఫస్ట్ దేంతో చేయాలి అనేది మన క్వశ్చన్లోనే ఉంటుంది. ఆ క్వశ్చన్ కరెక్ట్గా చూసుకుంటే మీకు తెలుస్తుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.